జగిత్యాల ప్రజావాణిలో కనిటి పర్యంతమైన మహిళలు ఇల్లు లేని వారిని ఆదుకునే నాదులు లేరని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరైన మాకు కేటాయించడం లేదని, గత 2 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం నిరీక్షిస్తున్నామని, ఈ మధ్య డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధారులలో మా పేరు ఉంది కానీ ఇండ్లు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇద్దామనుకుంటే అనుమతించడం లేదు. నిరుపేదలమైన మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం చాలా రోజుల నుండి తిరుగుతున్నామని, అన్ని ఉన్న వారికి ఇండ్లు కేటాయించారు కానీ మాకు ఇల్లు కేటాయించలేదని కన్నీటి పర్యంతమైంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి అర్హులకు ఇండ్లు వచ్చేలా చూడాలని వారు కోరుతున్నారు. నువ్వు వేరే జాగా తీసుకొని ఇచ్చేది ఉండే, నేను బేసిమెంట్ కట్టుకున్నా 40,000 ఖర్చు పెట్టి మా జగన్ ఎవరు జిమ్మేదారు, ఇప్పుడు మాకు ఇల్లు ఎవరు ఇస్తారు చెప్పండి సార్. మీరు మా పట్టా కూడా ఉన్నది ఇక్కడ, కలెక్టర్ గారు ఇచ్చిన పట్టా ఉన్నది ఇక్కడ, పట్టాతో సహా ఉన్నది. మేము 40,000 ఖర్చు పెట్టి మేము ఆడ బేసిమెంట్ కట్టుకున్నాం. కొంతమంది కూడగొట్టారు. ఇప్పుడు నేను కట్టుకోవాలంటే నా పైసలు వెళ్ళాక నేను ఆటో నడుపుతున్నా, కిరా ఆటో నడుపుతున్నా సార్. నాకు ఇల్లు లేదు. 4 సార్లు అప్లికేషన్ ఇచ్చిన, 4 సార్లు అప్లికేషన్ ఇస్తే దీన్ని రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. ఎవరు ఆఫీస్ చుట్టూ తిరగాలి, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగాలి. ఎవరంటే జీవోడి ఇస్తాడా, సంజయ్ కుమార్ ఇస్తాడా, ఎవరు ఇస్తారు సార్ నాకు? నేను 40,000 ఖర్చు పెట్టి బేసిమెంట్ కట్టుకున్నా. 5 లక్షల రూపాయలు లోన్ లేదు. 5 లక్షల లోన్ ఇస్తారా? ఇందులమ్మ ఇల్లు ఇస్తారా? డబుల్ బెడ్రూమ్ ఇస్తారా? ఫస్ట్ హక్కుదారులు మనం, మనకి ఇవ్వాలి ఇల్లు. ఆ జాగా ఇవ్వలేదు. 2008లో జాగా ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఆ జాగా జిమ్మేదారు మనది. ఫస్ట్ పట్టాదారులకు ఇవ్వాలి సార్ ఇల్లు. ఎవరంటే వాళ్ళకి అప్లికేషన్ ఇస్తే ఇచ్చేది కాదు. ఫస్ట్ పట్టాదారులు ఎవరు ఉన్నారు? పట్టాదారుల హక్కు ఉంటుంది. మాకు ఇల్లు ఉన్నాయా? కట్టలు ఉన్నోళ్ళకి ఇచ్చిండ్రు, ఇల్లు ఉన్నోళ్ళకి ఇచ్చిండ్రు. మాకు ఏ రకం ఇవ్వలేదు, మాకు ఎందుకు ఇవ్వలేదు? నేను ఉన్నదన్నా కొట్టి చూడండి, కొట్టి చూడండి. 5 సంవత్సరాలు కొట్టి చూడండి. డబుల్ బెడ్రూమ్ వస్తారనగా మా అక్క రాలేదు. అడిగితే హోల్డ్లో పెట్టామంటున్నారు. హోల్డ్లో ఎందుకు పెడతారు? రీజన్ అయితే మాకు చెప్పాలి కదా. ఎలిజిబుల్ రమ్మన్నారు, మా సైన్ తీసుకున్నారు. మరి మాకు మళ్ళీ ఎందుకు ఇల్లు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? మధ్యలో జరిగిన తక్లీఫ్ ఏంటిది? మేము డబుల్ లిస్ట్లో 12 మంది పేర్లు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ పెట్టమన్న కాడ నుంచి పెడుతున్నాము. జాగాలు ఉన్నోడికి వస్తుంది, ఇల్లులు ఉన్నోడికి వస్తుంది, మాకు ఎందుకు రావట్లేదు? అంటే మీరు ఎంక్వైరీకి పెట్టినోడు కరెక్ట్ కాదా? ప్రభుత్వం కరెక్ట్ కాదా? మాకు సమాధానం కావాలి. ఎక్కడి దాకా పోతాం మేము? మాకు ఈ లిస్ట్లో వచ్చిన పేర్లు మాకు ఎందుకు క్యాన్సిల్ చేసారో మాకు రీజన్ చెప్పండి.